ప్రోగ్రాంలో కృష్ణప్రసాద్ గారు ఆర్టీసీలో సూపర్వైజర్గా చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఏంటంటే 63వసారి ఆయన రక్తదానం చేయడం. అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా గొప్పమైన దానం. అలాంటి దాంట్లో 63 సార్లు అంటే సాధారణ విషయం కాదు. దీన్ని మనం చాలా మెచ్చుకోవాలి. ఇలాంటివి ఇంకా బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మనం కంగ్రాచులేట్ చేయాలి. మరి 10 మందికి చెప్పాలి రక్తదానం అంటే చాలా గొప్పమైన విషయం. ఎంతోమందికి అవసరమై ఉంటుంది. అవసరమైంది దక్కగా చాలామంది చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది సార్ 63 సార్లు దానం చేయడం అంటే చాలా గొప్ప విషయం. సార్ చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు కంగ్రాచులేట్ చేయాలి. తర్వాతి కాలంలో ఆయన మాస్టర్ అయ్యారు. నేను ఆర్టీసీలో కన్నడ జాయిన్ 97 ఎండింగ్లో ఆయన మా ఇంటికి వచ్చి బ్లడ్ కోసం అడిగారు. వాళ్ళ మదర్ బ్లడ్ కావాలి. డాక్టర్ మన వీరభద్రరావు గారు సోమరెడ్డి గారు ఆయన బయట సర్జరీ చేస్తున్నారు ఆ టైంలో. సో ఆ టైంలో ఎమర్జెన్సీలో వస్తే రాత్రి 9ంటికి నేను బస్ స్టాండ్కి వెళ్ళి మా స్టాఫ్ మొత్తం 70 మంది అడిగాను. నిద్రపోయేలో లేపు అడిగాను, మీ గ్రూప్ ఏంటో మా గ్రూప్ తెలియదు అన్నారు. బ్లడ్లో గ్రూపులు ఉన్నాయని అడిగాను వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను హైదరాబాద్ సిటీలో పార్టీని చేసే ఆ రోజుల్లో అక్కడ యూనియన్ యాక్టివ్ బాగా యాక్టివ్ ఉన్నాడు, స్టూడెంట్ యాక్టివ్. ఈ గురించి నాకు అవగాహన, కానీ ఇక్కడ ఎవరికి విషయం నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది. చివరికి బ్లడ్ ఇచ్చేవారు ముందుకు రాక మా కళ్ళ ముందు ఆవిడ చనిపోయింది. అప్పటి నుంచి ఆ సంఘటన అప్పుడు మొదలుపెట్టి నేను ఇచ్చిన వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఒక డైరీ మెయింటైన్ చేసి 97 నుంచి కూడా స్టార్ట్ చేసి ఈ రోజున దాదాపు 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా పోరాడుతూనే ఉంటాను. అంటే ప్రధాన కారణం నా కళ్ళ ముందు ఎందుకు నాకు నా అమ్మ లాంటి దేవుడు కూడా నా కళ్ళ ముందు చనిపోవడం జీర్ణించుకోలేకపోయింది. దాన్ని ఏదో చేయాలి ఉద్దేశంతో అక్కడ చిరంజీవి గారు అంటే ఆయనకు ఒక చరిష్మా ఉంది, కరిష్మా అని. ఆయన చేయి పేరుకు లక్షల మంది ఇచ్చారు. మనకు ఆ కరిష్మా లేదు. నిజానికి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెడతా 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు 100 రాళ్ళు పే చేశారు. మా బస్ స్టాండ్ రక్త డిసైజ్ అన్నారు. ఊరికి ఏం చేస్తాడు, వాడికి ఏం లేకుండా ఏం చేస్తాడన్నారు. రకరకాల మాటలు ఎన్ని చేసినా లెక్క చేయలేదు. ఈ రోజు నా రోజులో పట్టణం చుట్టుపక్కల ఆర్టీసీ వాళ్ళు బ్లడ్ ఇస్తారంటే ఒక ప్రధాన కారణం ఏంటంటే ఆ మాట వచ్చిందంటే దానికి మనం చేస్తున్న కృషి ఎంతో మంచి సహకారం. ఈరోజు కొన్ని వేల మంది మోటివేట్ చేశాము. ఈ కార్యక్రమం ఇంకా చేస్తాం, వదిలిపెట్టాం. ఎన్నో క్యాంపులు కనెక్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది సూపరింటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో గొప్పగా వర్క్ చేసిన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. డాక్టర్ వీరభద్ర గారు, అటు ప్రేమనాథ్ గారు, మరి అటుకున్న మన ఈయన సింగ్ గారు, తర్వాత లక్ష్మి గారు ఒక ఆవిడ చేశారు. ఎంతోమంది డాక్టర్స్ ఎంతోమంది గొప్ప సర్వీస్ చేస్తారు ఈ హాస్పిటల్ ఎంతోమంది నిరుపేదలు వస్తున్నారు. వాళ్ళకి మనం సహాయం చేయాలంటే మనం డైరెక్ట్గా సహాయం చేయలేకపోవచ్చు. కనీసం బ్లడ్ ఇస్తే అది ఎంతోమంది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది ఫోన్ చేస్తే ఆ బ్లడ్ సక్రమంగా ఉపయోగిస్తారు అంటారు. ఖచ్చితంగా ఉపయోగిస్తారు చెప్పి ఏం చేస్తారు దాన్ని. అలాంటి సందర్భాల్లో మరి యువత ముందుకు రావట్లేదు. బ్లడ్ బ్యాంకులు అడుగుతుంటే ఓపాచి కూడా స్టాప్ ఉండలేదు. కారణం ఏంటంటే ఇచ్చేవాళ్ళు 10 మంది అయితే అడిగేవాళ్ళు 1000 మంది ఎక్కడి నుంచి వస్తుంది. సో దయచేసి యూత్ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఈ కార్యక్రమం పాల్పంచుకోవాలి. అలాగే ప్రముఖులు, మరి రోజు వార్డు క్లబ్ నాయకులు శ్రీ బయట అనిల్ కుమార్ గారు మా మిత్రులు ఎన్నో సందర్భాలు 4 సందర్భాలు 5 సందర్భాలు ఎమర్జెన్సీ సెంటర్ రెడీ కావాలంటే ఆయన పరీక్షలు పెట్టించారు. ఆయన కూడా మా కోట సజ్ఞానం ఆర్టీసీ కనెక్ట్ 20 సంవత్సరాలు చేస్తున్నాను. ఎన్నో సందర్భాలు ఆయన కూడా నడిచాడు. ఎంతోమంది నా టౌన్లో ఇవాళ రమేష్ గారు చెప్పినట్టుగా ఎంతోమంది యూత్ ఇన్స్పైర్ చేయగలిగాం. ఇలాంటి కార్యక్రమాలు అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి మా ప్రతిసారి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేయాల్సింది మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు నన్ను ఈ రకంగా గుర్తించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.